ఈ వీడియోలో ఇంతవరకు రిలీజ్ అయినటువంటి 3 మూవీస్ యొక్క రివ్యూ మాట్లాడేసుకుందాం. సంక్రాంతి వస్తున్నాం, అలానే గేమ్ చేంజర్, అలానే డార్క్ మహారాజ్. నాకైతే ఒక తక్కువ అనిపించింది, ఆ లాస్ట్లో మాట్లాడేసుకుందాం. ఈ వీడియోలో సంక్రాంతికి వస్తున్నాం అని మూవీ రివ్యూ మాట్లాడుకుందాం. మూవీ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు కూడా ఎక్కడ తగ్గినట్టు అనిపించలేదు. అలానే వెంకీమామ టైమింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. 20 మినిట్స్ నవ్వుకుంటారు, అన్ని సీన్స్ ఉన్నాయి కామెడీ. ఇలా ఒక బుడ్డు నటించిండు వెంకీమామ కొడుకులాగా, నెక్స్ట్ లెవెల్. ఇంకో విషయం, హీరోయిన్లు కూడా ఎక్కడ కూడా వీళ్ళు ఎందుకున్నారా బాబు అనిపించదు. అలా కామెడీ టైమింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెంకీఆర్ ఎంత నైపిస్తారో హీరోయిన్స్ తో ఉన్న కామెడీ కూడా అంతే ఉంటుంది. ఇంతమంది ఒకటి తక్కువైంది అన్న కదా, అదే క్రింజు. నిజం చెప్తున్న సినిమాలో ఇది క్రింజురా, ఇది ఎందుకురా అయ్యా ఇది పెట్టిన అనే సీన్ మాత్రం ఉండదు. ప్రతి ఒక్క సీన్ ఇది ఉంటేనే హైలైట్ అనే సీన్లే ఉంటాయి. ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టరే. స్టోరీ విషయానికి వస్తే నార్మల్గా ఉంది, కానీ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవరైనా చూడకపోతే చూసేయండి. నాకే సినిమా నచ్చింది భయ్యా, కానీ ఒకటి డిసప్పాయింట్ అనిపించింది. ఇక్కడ స్టోరీ ప్రకారం కాదు, బీజిఎం ప్రకారంగా కాదు, హైరాణ సాంగ్ డెసిషన్లని. ఇప్పుడు మిగతాదంతా నాకు నచ్చింది, మిగతా వాళ్ళకి నచ్చలేదంటే అది నాకు తెలియదు. కానీ నాకైతే స్టోరీ ప్రకారంగా అయితే నచ్చింది. చాలామంది చాలా తీరులో చెప్తున్నారు స్టోరీ లేదు, దొబ్బింది అని. శంకర్ గారి డైరెక్షన్ మాత్రం నాకు ఇక్కడ కనిపించింది భయ్య. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది, చాలామంది నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడ యూనిక్గా తీయాలనుకున్నారు కాబట్టి యూనిక్గా తీసిండు. ఇప్పుడు రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే RRR చూసిన వాళ్ళకు, రంగస్థలం చూసిన వాళ్ళకు, మగధీర సినిమా చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. అలానే ఈ మూవీ ప్రకారంగా మీరు ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోండి భయ్య. వెళ్ళిపోతే ఖచ్చితంగా నచ్చుతుంది. నేను రామ్ చరణ్ గారి ఫ్యాన్గా చెప్తలేను, నేను ఒక మూవీ చూసిన విధానంగా చెప్తున్నా. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చా అని నేను చెప్తున్నా. ఇక్కడ ఎస్.జే. సూర్య గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఇప్పుడు నేను స్టోరీ ప్రకారంగా ఏం చెప్దాం అనుకుంటలేను, ఎందుకంటే మీకు వెళ్ళిన తర్వాత లీక్ అయిపోతే స్టోరీ చూడాలని ఇంట్రెస్ట్ కూడా అవుతుంది. నేను ఒకవేళ మూవీ చూడాలనుకుంటే ఈ రివ్యూ కూడా ఇక్కడ ఆపేసి వెళ్ళిపోండి, ఎందుకంటే స్టోరీ బాగానే ఉంది, అంత బాగానే ఉంది. ఎవరేం చెప్పినా నమ్మకండి. ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు, ఏమని స్టోరీ ప్రకారంగా ఏం లేదని. ఇంకొకరు ఏం చెప్తున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదని. ఒక్కసారి మీరు వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. తమనన్న ఎఫెక్ట్స్ మీకు కనిపిస్తాయి. తమనన్న ఎంత పెట్టాలనుకున్నా అంత పెట్టేసిండు. స్టోరీ ప్రకారం కూడా బాగానే ఉంది, స్టోరీ కూడా బాగానే వెళ్తుంది. డైలాగ్ రైటింగ్ మాత్రం సూపర్ ఉంది. మీరు ఇంకా ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకోకుండా వెళ్ళిపోతే మంచిది. ఇంకా శంకర్ గారి డైరెక్షన్ లేదని చాలామంది అంటున్నారు కదా, శంకర్ గారి డైరెక్షన్ మాత్రం అంతే ఉంది. నేను ఏ ప్రకారంగా చెప్తున్నా అంటే, మీరు ఫస్ట్లో రోబో సినిమా కానీ, అంతకుముందు వచ్చినటువంటి భారతీయుడు మూవీ కానీ చూసి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కొంతమంది ఏమంటున్నారంటే, దీనికన్నా భారతీయుడు 2 మూవీ మంచిగా ఉంది, తర్వాత స్కంద మూవీ మంచిగా ఉందని. ఈ మూవీ అయితే నాకు నచ్చింది. నేను ఉన్నట్టు చెప్తున్నా, మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. ఎందుకంటే అందరికీ ఒకే ప్రకారంగా నచ్చాలనే రూల్ లేదు. అందరికీ ఒకే ప్రకారం నచ్చాలంటే నచ్చదు. అది వాళ్ళకి నచ్చదు, ఒకవేళ నీకు నచ్చుతుంది. వాళ్ళకి నచ్చింది నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు నచ్చింది, వాళ్ళకి నచ్చలేదు. స్టోరీ అయితే బాగానే ఉంది, బాగానే వెళ్తుంది ముంగడికి. చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ముందే చెప్పుకున్నాము. తర్వాత ప్రతి ఒక్కరు యాక్టింగ్ కూడా బాగానే ఉంది. కానీ ఒకటి, దీనికి కలెక్షన్ మాత్రం అంతగా వస్తాయంటే నేను చెప్పలేను. ఎందుకంటే పుష్ప సినిమా కూడా ఇప్పుడు 17కి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 11కే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, కానీ మళ్ళీ పోస్ట్ పోన్ చేసేసిండ్రు. ఇది 11కే రిలీజ్ చేస్తున్నారు, కానీ వీళ్ళు సినిమాలు ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అవుతున్నాయి కదా, ఇవి కూడా కలెక్షన్ రాబట్టాలా. మళ్ళీ ఆ సినిమాకి వెళ్ళి, అది ముందే హిట్ అయిన సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా, మళ్ళీ ఇప్పుడు దానికి ఎట్లా కూడా దానికి ఇంకొక బ్యాడ్ రివ్యూ అనేది రాదు. అందరు వెళ్ళిపోతారు. ఎందుకంటే 20 మినిట్స్ ఏమి యాడ్ చేసి ఉన్నా చూడడానికి వెళ్తారు. దానివల్ల దీనికి నెగిటివ్ కూడా వస్తుందని, కలెక్షన్ కూడా తక్కువ వస్తుందని దానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ మూవీ కూడా హిట్ కావాలంటే అది వెళ్ళిపోవాల్సిందే ముంగడికి. ఇప్పుడు 17 నుంచి అది రిలీజ్ అవుతుంది కాబట్టి దీనికి కొద్దిగా కలెక్షన్ మీద దెబ్బ పడుతుంది, మనకు అర్థమవుతుంది. అట్లనే మూవీ ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం దానంత వస్తామని చెప్పలేము. ఎందుకంటే అప్పుడు తెలంగాణలో ప్రీమియం షోస్, బెనిఫిట్ షోస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఏం లేవు. మిగతా తావులు ఉన్నాయి కానీ అంతేం లేవు. అక్కడ కూడా కలెక్షన్ ప్రకారంగా మాత్రం అంతేం రావు. ఫస్ట్ డే కలెక్షన్ ఒక 200 కోట్ల దగ్గర వస్తుంది, కానీ మరి 294 కోట్లు పుష్పకి వచ్చినంత అయితే రావు. పుష్ప సినిమాని బ్రేక్ చేయాలంటే మళ్ళీ బెనిఫిట్ షోస్, ప్రీమియం షోస్ అనేది రావాలా. అప్పుడే ఆ సినిమా అనేది దీనికి మించిన కలెక్షన్ చేస్తుంది, పుష్పకి మించింది. అది ఏ సినిమా అయినా సరే. అది లేకపోతే ఇంత కలెక్షన్ రావడం చాలా కష్టం. మళ్ళీ ఇప్పుడు పుష్ప సినిమా దంగల్ సినిమాకి మించి కలెక్షన్ చేస్తుందని చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఇంతవరకు 1834 కోట్లు వచ్చినాయి. ఇంకో కొన్ని ఒక 100 కోట్లు వచ్చినాయి అనుకో, వెళ్ళిపోతుంది సింపుల్గా అని చాలామంది అంటున్నారు. ఇప్పటికైతే బాహుబలి రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది. ఇప్పుడు మనం మళ్ళీ గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలంటే, మ్యాక్సిమం హిట్ కావాలన్నా కానీ దీనికి ప్రమోషన్స్కు, దానికి దీనికి కలిపేసి అన్నిటికీ 600 నుంచి 700 కోట్ల మధ్యలో బడ్జెట్ అయిపోయింది అంతా కలిపి. ఇప్పుడు దీని కలెక్షన్ 700 కోట్లు వస్తేనే ఈ మూవీ హిట్ అవుతుంది. ఒక 1000 కోట్లు కొట్టగలిగితే బ్లాక్ బస్టర్ అవుతుంది. బ్లాక్ బస్టర్ కూడా కాదు, సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలంటే ఖచ్చితంగా ఈ మూవీకి 1000 కోట్ల పైన రావాలి. డార్క్ మహారాజ్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇది ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ ఎక్కడ కూడా ఆడియన్స్కు ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెంచలేదు. కానీ మూవీ చూసేసరికి ఎక్సలెంట్గా ఉంది.
నేనేదో నార్మల్గా వెళ్ళిన మూవీ యావరేజ్గా ఉంటుందని, కానీ బ్లాక్ బస్టర్ టాక్తో బయటకు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళ ఫేస్లో ఒక స్మైల్ ఉంది. ఎందుకంటే ఒక మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయితే అని ఈ మూవీతో నిరూపించబడింది. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ చాలా ఎక్స్పెక్టేషన్తో నచ్చింది, కానీ మూవీ వచ్చేసరికి చాలామంది నచ్చలేదు. కానీ ఒక విషయానికి వస్తే గేమ్ చేంజర్ మూవీ నచ్చింది, కానీ చాలామంది నచ్చలేదు. అది మనం ఎవరి ఇష్టం వాళ్ళదే కదా. ఇప్పుడు ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే బాలయ్య బాబు గారి యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలానే మన తమన్ గారు కూడా బాలయ్య బాబు గారికి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేస్తాడు. ఒకవేళ మీరు చూస్తే మాత్రం మీకు ఇదే నస్తుంది ప్లస్ పాయింట్. అలానే మూవీ ఎలా ఉందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సూపర్ ఉంటుంది. క్లైమాక్స్లో కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ టోటల్గా మూవీ చూస్తే మాత్రం అర్థమైపోతుంది. ఆ తగ్గినట్టు అనిపించేది కొద్దిగా ఫీలింగ్ వస్తుంది అంతే. అలానే మూవీ ఎలా ఉందంటే లాస్ట్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ సూపర్. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే సూపర్ మూవీ వెళ్ళేయండి. అలానే దీనికి జనరల్ మూవీ రేటింగ్ ప్రకారము నేను 4.5 ఇస్తాను 5కి. మీరేం తీస్తారు కింద కామెంట్ చేయండి. అలానే ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటను ఆన్లో పెట్టుకోండి. దీని స్టోరీ గురించి మనం కొద్దిగా మాట్లాడేసుకుంటే, దీని స్టోరీ ఏంటంటే ఒక గ్రామంలో వచ్చేసరికి వాటర్ ప్రాబ్లం ఉంటుంది. దానికి సంబంధించింది ఒక రాజు చెప్పుకున్నట్టు మన బాలయ్య బాబు గారు చెప్పుకుంటారు. అలా సెకండ్ హాఫ్ నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఒక పాప మీద ఉంటుంది. ఆ పాప యొక్క ఎమోషనల్ డైలాగ్స్తోనే మనకు ఏడుపచ్చేలా ఉంటుంది. అలానే దీని గురించి నేను ఫుల్గా మాట్లాడాలనుకుంటలేను. ఒకవేళ దీనికి మించిన షో తినాలనుకుంటే ఈ కంటిన్యూ చేస్తా, దాన్ని వినేయండి. కానీ స్టోరీ ఎక్కడ ఇంతకు మించి మాట్లాడా స్టోరీకి సంబంధించింది. ఫస్ట్ హాఫ్ పాప గురించి ఉంటుంది, సెకండ్ హాఫ్ వాటర్ గురించి ఉంటుంది. ఇంతే క్లూ. ఒకవేళ వెళ్ళి మీరు చూసిన తర్వాత తెలుసుకోండి. డాక్ మహారాజ్ మూవీ గురించి రివ్యూ చేద్దామని వచ్చిన. థియేటర్లో నుంచి ఇప్పటిదాకా ఆ మైండ్ల నుంచి ఆ బీజియం మాత్రం పోదలేదు. అక్కడ థియేటర్లో కూర్చున్నప్పుడు ఇట్లా కూర్చున్న చైర్లు ఉంటాయి కదా, అవి వెనుకుతున్నాయి. అంత బాగుంది మ్యూజియం. అసలు బాలయ్య గారు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే బీజిఎం మాత్రం కొడితే నెక్స్ట్ లెవెల్. అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అట్లుంటుంది. అలానే తమన్ గారు ఇచ్చే బీజిఎం బాలయ్య గారికి మనం మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబో వస్తే బీజిఎం అలానే మూవీ బ్లాక్ బస్టర్ ఉంటుంది. అలానే తమన్ గారు వచ్చేసరికి వేరే మూవీస్కి అంటే ఎక్కడి నుంచి కాఫీ కొడతాడు. అదే బాలయ్య గారి విషయానికి వచ్చేసరికి ఎక్కడికి తెస్తాడు తెలియదు, బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇచ్చి పడేస్తాడు, కరెక్ట్ సింక్ అయిపోతుంది. ఇప్పుడు మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు ఒకవేళ ఈ మూవీకి వెళ్దామని మీ మైండ్లో ఉండే మాత్రం వెళ్ళిపోండి. ఎక్కడ మీరు డిసప్పాయింట్ మాత్రం గారు. క్లైమాక్స్కి వచ్చేసరికి కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ నాకు సింక్ అయ్యే ఉంటుంది. టోటల్గా మూవీ వచ్చేసరికి టోటల్గా సూపర్ ఉంటుంది. సంక్రాంతికి వస్త్రం అనే మూవీ ఎక్కువ కలెక్షన్ చేస్తుందేమో, కానీ అది ఫన్నీ వేలు ఉంటుంది. కమర్షియల్గా వచ్చేసరికి ఇదే ఉంటుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ కూడా బాగానే ఉంది, కానీ దాని విషయానికి వచ్చేసరికి ఎవరికి నచ్చలేదు అంతగా. నిన్న 186 కోట్లు పెడితేనే రచ్చ చేసిండ్రు ఫేక్ కలెక్షన్స్ అని. ట్విట్టర్లో ట్రెండింగ్ కూడా నడిచిపోయింది. అలా ఒకవేళ 100 కోట్లు పెట్టినా కానీ ఫేక్ అంటున్నా లేదు తెలియదు, కానీ 186 కోట్లు అనేసరికి అందరు ఫేక్ అనేస్తున్నారు. అదే ఇప్పుడు దీని విషయానికి వస్తే డాక్ మహారాజ్ మూవీకి ఇది 200 కోట్లు వేసుకున్నా కానీ ఫేక్ అన్నారు. ఎందుకంటే ఆ మూవీ అట్లా ఉంది. ఇప్పుడు ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ లేదు. అదే దీనికి వచ్చేసరికి నెగిటివ్ టాక్ ఉంది. ఇప్పుడు సంక్రాంతి వస్త్రం అనే మూవీ కూడా జర్ర అటు ఇటున్నా కానీ దాని కూడా కలెక్షన్స్ కొద్దిగా అటు ఇటు పెట్టినా కానీ అయినా కానీ దానికి ఎంతేం లేదు. 100 కోట్లే ఉంది బడ్జెట్. ఆ 100 కోట్ల సంక్రాంతి వస్త్రానికి ఒక 10 డేస్లో కొట్టేస్తుంది, అది హిట్ అయిపోతుంది. అలానే డాక్ మహారాజ్ కూడా హిట్ అయిపోతుంది ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్. కానీ గేమ్ చేంజర్ మూవీకి వచ్చేసరికి దానికి 450 కోట్ల నుంచి 500 కోట్ల మధ్యలో బడ్జెట్ పెట్టిండ్రు. ఇంకో విషయం ఏంటంటే ప్రమోషన్స్కి 200 అయినాయి. కానీ డాక్ మహారాజ్ మూవీకి అలానే ఇది సంక్రాంతి వస్త్రం అనే మూవీకి మొత్తం తింపి కొడితే రెండు కలిపి కూడా ఒక 300 కోట్లు కాలేవు. కానీ గేమ్ చేంజర్ మూవీకి 450 కోట్ల నుంచి 500 కోట్ల మధ్యలో బడ్జెట్ అయితే 200 కోట్లు ప్రమోషన్కి అయినాయి. అంటే ఇప్పుడు వీడికి పెట్టిన బడ్జెట్ వీడి కలెక్షన్స్ వస్తాయి బ్లాక్ బస్టర్ మూవీస్ డాక్ మహారాజు అలానే సంక్రాంతి వస్త్రం అనే మూవీ. కానీ గేమ్ చేంజర్ విషయానికి వస్తే అది 1000 కోట్లు కొడితేనే హిట్, ఓన్లీ సూపర్ హిట్ అవుతుంది అంతే. కానీ బ్లాక్ బస్టర్ అవుతుంది ఎంత 500 కోట్లు కొడితే, రెండు కలిపి 500 కోట్లు కొట్టినా బ్లాక్ బస్టర్ సినిమాలే. ఎందుకంటే ఫాస్ట్ టాక్ వస్తే చాలు. ఎందుకంటే వీడు బడ్జెట్ తక్కువనే పెట్టిండు. దాని విషయానికి వస్తే దాంతో పోల్చుకుంటే దీనికి తక్కువనే పెట్టిండు బడ్జెట్. డాక్ మహారాజ్ మూవీలో ప్రతి ఒక్కరు బాగానే చేసిండు యాక్టింగ్ మాత్రం. అలానే స్టోరీ ప్రకారం కూడా బాగానే వెళ్ళింది. స్క్రీన్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్తో నడుస్తుంది ప్రజెంట్ కూడా యూట్యూబ్లో. అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇది 14న సంక్రాంతి వస్త్రం అనే మూవీ వస్తుంది. ఈ మూవీకి డైరెక్షన్ వచ్చేసరికి అనిల్ రావుపూడి గారు చేస్తున్నారు. అనిల్ రావుపూడి గారు అలానే వెంకీ గారు F2 మూవీ F3 మూవీ తీసిండు. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు F2 మూవీ బ్లాక్ బస్టర్ F3 ఫ్లాప్ అయిందని. మీకు అందరు తెలియని విషయం ఏంటంటే F3 అసలు ఫ్లాప్ కాలేదు. పెట్టిన బడ్జెట్ మీద ఇంకో కొద్దిగా ఎక్కువ నచ్చింది, అంటే హిట్ మూవీ.